హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అండి. నేను లూలుకి వెళ్ళాననమాట షాపింగ్ కోసమని. ఫ్రైడే మాకు హాలిడే వచ్చింది, పబ్లిక్ హాలిడే. ఆ రోజే ఓనం కూడాను. సో థర్స్‌డే షాపింగ్ మాల్‌ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దుబాయ్‌లోని. ఇన్ని పువ్వులను ఒకే చోట. అసలు నార్మల్‌గా ఏ ఫెస్టివల్‌కి కూడా పువ్వులనేవి దొరకవు. దొరికినా కూడా చాలా లిమిట్‌గా ఉంటాయన్నమాట. ఒక మహా అయితే ఒక చిన్న ట్రేతో పెడతారు. బట్ ఫస్ట్ టైం ఇలా నేను ఇంతింత కుప్పలు కుప్పలుగా పోసి పువ్వులు అమ్మటం నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకుముందు ఓనంకి కూడా నేను చూశాను, బట్ ఎప్పుడు లూలులో ఇంతగా పువ్వులు షాపింగ్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో. అలా 1 కేజీ 50 దిరామ్స్ ఉందండి. సో లైట్ వెయిట్ ఫ్లవర్స్ ఉన్నాయి, వెయిట్గా ఉన్నవి మనకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట, మిక్స్ చేసుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్ కూడాను ఎంత ఫ్రెష్గా ఉందో. షాప్ అంతా కూడా నిండిపోయింది చక్కగా, మంచి కలర్ఫుల్గా ఉంది. వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, స్టాక్ ఎక్కువగా ఉన్నాయి, నిండుగా ఉంది. నార్మల్ డేస్లో ఎప్పుడూ లేనంత ఆఫర్లు ఎక్కువగా ఓనం టైంలో ఉంటాయండి. వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ రేట్లు తగ్గిస్తారు. నార్మల్గా ఇండియాలో మనకి ఫెస్టివల్ అంటే ఆ రోజు కాస్ట్ ఎక్కువైపోతాయి, బట్ ఇక్కడ లూలులో అలా కాదు. ఓనం అంటే మాత్రం టూ మచ్. ఎన్ని ఆఫర్స్ ఉంటాయో. వెజిటబుల్స్ చూస్తున్నారు కదా, అప్పుడప్పుడే చెట్ల నుంచి కట్ చేసి తెచ్చారా అన్నట్టు అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్తో మాల్ అంతా. ఎప్పుడు నేను డే టైం వెళ్తాను, బట్ ఇంత స్టాక్ ఎక్కువగా, ఇంత కలర్ఫుల్గా అనేది ఈరోజే బాగా అనిపించింది. వెళ్తూనే స్టార్టింగ్లోనే ఫ్లవర్స్ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించేసింది, కలర్ఫుల్గా. సో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చూస్తున్నారు కదా, ఫుల్ నిండుగా నీట్గా ఉన్నదన్నమాట. నేను కూడా మార్నింగ్ వెళ్ళడంతో స్టాక్ ఫుల్గా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నాకైతే మామిడికాయలు ఎక్కువగా కనిపించాయి అన్నమాట. సో చూద్దాము, బట్ గట్టిగా ఉండేవి ఉంటే మనం పికెల్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇంత స్టాక్ ఉంది కదా, ఇందులో అన్నీ కూడా పచ్చడికి సరిపోయేంత గట్టిగా లేదు. సో చూడడానికైతే చాలా బాగున్నాయి. నేను ఓనం సద్య అంటే అన్ని రకాల ఐటమ్స్ వాళ్ళు కుక్ చేసుకుంటారు కదా, సో అన్ని వెజిటబుల్స్ బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ఫ్రోజన్ ఫుడ్ అయితే నేను కొత్తగా ఇది చూసానండి. రెడీమేడ్ చట్నీలు చూసాను, కానీ ఫస్ట్ టైం నేను సాంబార్ చూస్తున్నాను. ఇది రెడీమేడ్ సాంబార్ ప్యాకెట్. మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంకా హీట్ చేసుకొని తినేయటమే. బ్యాచిలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది, రైస్ కానీ టిఫిన్స్తో కానీ. అలాగే ఇక్కడ వడ అండి, వడ మేకర్ అనమాట, విత్ ట్యూబ్. ఆ ట్యూబ్ నుంచి మనం వడ వచ్చేస్తుంది డైరెక్ట్గా ఇలా ప్రెస్ చేసేటప్పుడు. చట్నీలు కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. పల్లి చట్నీ, కోకోనట్ చట్నీ, టమాటో, పుదీనా, ఇలా అన్ని రకాలు. ఇంకా పరాటాలు ఇవన్నీ మనకి ఎప్పుడూ తెలిసిందే. రెడీమేడ్ ఫ్రోజన్ అనేది ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. నెక్స్ట్ నేను ఇక్కడ ఇడ్లీలు చూశాను ఫస్ట్ టైము. ఇడ్లీలు ఎప్పుడు చూడలేదు. దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అనేది అమ్ముతారు తప్ప రెడీగా ఇడ్లీలు చేసేసి అయితే నేను ఇక్కడ చూశాను అన్నమాట. ప్యాకెట్కి 12 ఇడ్లీ ఉంటుందంట. తీసుకెళ్ళి మనం స్టీమ్ పెట్టేసుకొని తినేయడమే. సో ఇడ్లీ, చట్నీ, సాంబార్ ప్యాకెట్ కొనుక్కుంటే ఒక 4 మెంబర్స్ ఈజీగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అలాగే పూరీలు కూడా వచ్చేసాయి రెడీమేడ్. ఇదైతే ఊతప్పంలా వేసుకుంటాం కదండి, ఊతప్పం కూడా కాదు, మనం కుడుం పెడతాం కదా, ఇడ్లీ పిండితోనే మనం దలసరిగా కుడుంలా పెద్ద ఇడ్లీ అంటాము, ఆ టైప్లో ఉంది. అన్నీ రెడీమేడ్ వచ్చేసాయి. ఇంకా బ్యాచిలర్స్కి అయితే ఫ్యామిలీ లేదన్న బాధే లేదు, ఇవన్నీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇడ్లీ, దోశ బ్యాటర్ లాగా వడ బ్యాటర్ కూడా అమ్మేస్తున్నారు. ఇంక ఇవన్నీ కూడా చపాతీ, పూరీలు, దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. చక్కగా బ్యాచిలర్స్కి ఈజీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ బయట తినే కంటే. ఇలా ప్యాకెట్స్తో పాటు ఇలా టిన్స్ కూడా ఉంటాయి. 1 కేజీ దోశ బ్యాటర్ అవిను ఇలా ఉంటుంది. అలాగే పుట్టు, ఇడియాప్పం అవన్నీ కూడా దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి ఇడియాప్పం రెడీమేడ్ దొరుకుతుందండి, చక్కగా మనం పట్టుకెళ్ళి స్టీమ్ పెట్టేసుకోవచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది మనం చికెన్ గ్రేవీస్ కానీ, వెజ్ గ్రేవీస్ కానీ, అలాగే లేదంటే పిల్లలకైతే పచ్చి కొబ్బరి తురుము మనం షుగర్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో నేను రాగి ఇడియాప్పం ఆల్రెడీ ఇంతకు ముందు ట్రై చేశాను, చాలా బాగుంది. చికెన్ కర్రీతో తిన్నాము. సో మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీసుకుంటున్నాను. వైట్ కూడా ఉంటుంది, వైట్ రైస్తో ఉంటుంది. రాగి వచ్చేసి మనకి రాగులతో చేసింది ఉంటుందన్నమాట. చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి, కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ పాయసం మేళా అని పెట్టారండి. ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ నుంచి ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ అవుతూ ఉంది లూలులోని. బట్ ఈరోజు ఓనం సద్య కర్రీస్ కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నారు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ పాయసాలే. ఎన్ని రకాల పాయసాలు ఉన్నాయో, ఒక 20 ఉంటాయేమో వెరైటీస్. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల కొంచెం ఐటమ్స్ మాత్రమే రెడీ అయినాయి, అన్నీ పెట్టారు. చాలా వెరైటీ అన్ని ఐటమ్స్ మనకి పాయసాలు దొరుకుతాయండి. జాక్ ఫ్రూట్ పాయసం అని ఇలా చాలా రకాలు మిల్లెట్స్ పాయసాలు. మనం 100 గ్రామ్స్ నుంచి మనకి ఇస్తారు. ముందుగా మనం కొనుక్కునే ముందు శాంపిల్ చేయాలన్నా కూడా చిన్న కప్తో మనకి ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఇంకా ప్రిపేర్ అవుతూ ఉన్నాయండి. ఈవినింగ్ అయ్యేసరికి స్టాల్ ఫుల్గా నిండిపోయి ఉంటుంది ఇలాగా.
లూలు అన్ని బ్రాంచెస్లో కూడా ప్రజెంట్ ఓనం వరకు ఈ సెలబ్రేషన్ అయితే జరిగింది. ఇది వచ్చేసి మా ఓనం ఫెస్టివల్ రోజు అండి. మాకైతే ఇక్కడ పెద్దగా ఎవరో తెలీదు. మేమే ఓనం సద్య అంటే సో మెనీ ఐటమ్స్, మోర్ దెన్ 20 ఐటమ్స్ చేసుకోవాలి. బట్ అంత లేదు, మేము సింపుల్గా మామిడికాయ పప్పు చేసుకొని దొండకాయ ఫ్రై విత్ కొబ్బరితో చేసుకున్నాము. రసం, అలాగే పికెలు, పాపడు, మజ్జిగ మిరపకాయ చేసుకున్నాం, పెరుగు. సో మా ఓనం సద్య సింపుల్గా ఇలా చేసుకున్నాం అన్నమాట. నార్మల్గా అంటే ఏదో ఒక కూరతో సరిపెట్టేస్తాం కదా. సో ఈరోజు రసం, పప్పు, ఒక ఫ్రై కర్రీ అలా అన్నీ చేసుకొని సింపుల్గా అనమాట. ఇంతకుముందు మేము షార్జాలో ఉన్నప్పుడైతే వాళ్ళు కేరళ ఫ్రెండ్ ఒకరు ఉండేవారు. వాళ్ళు ఓనం సద్య ఫుల్గా నాకు ఒకసారి మీల్స్ పంపించారన్నమాట. సో బట్ ఈసారి అయితే మేమే ఇలా సింపుల్గా ఇంట్లో మేము చేసుకున్నాం అనమాట. అంటే మన వెరైటీలో మన ఆంధ్ర ఫుడ్డే అన్నీ చేసుకున్నాము. వాళ్ళ ఫుడ్ అయితే కోకోనట్ ఇవన్నీ చాలా ఎక్కువగా మిక్స్ అయి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.